అందరికీ నమస్కారం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి గా పనిచేసి అమరులైనటువంటి కామ్రేడ్ కోటి ప్రసాద్ గారి స్మారక స్తూపాన్ని ఖమ్మం నగరంలోని 40వ డివిజన్లో మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఆ స్తూపాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఆవిష్కరించడానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ భాగం హేమంతరావు గారు వచ్చారు. ఇప్పుడు జెండాను ఆవిష్కరించవలసిందిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ తొమ్మిల జితేందర్ రెడ్డి గారిని కోరుచున్నాం. Let's salute Comrade Port Prasad Garu. Let's salute. Let's salute Comrade Port Prasad Garu. Johar Comrade Port Prasad Garu ke. Wakilari Party Communist Party. Wakilari Party Communist Party. CPI Jindabad. CPI Jindabad. అదే విధంగా సండే బాబు రావణ వీరబాబు అందరూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేసి అమరులైనటువంటి అమరజీవి కామ్రేడ్ కోటి ప్రసాద్ గారి స్మారక స్తూపాన్ని ఆవిష్కరించవలసిందిగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ భాగం హేమంతరావు గారిని కోరుతున్నాం. అదేవిధంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. మన నగర కార్యదర్శి జానీ గారు, అదేవిధంగా రాష్ట్ర సభ్యులు కామ్రేడ్ ఎర్రబాబు గారు, కొండపల్లి గోవిందరావు గారు, అదేవిధంగా కోటి ప్రసాద్ గారి తనయులు రాజా సాగర్ గారు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి లోకల్లో ఉన్నటువంటి శాఖ సెక్రటరీ గారు రాంబాబు గారు, మిగిలినటువంటి వాళ్ళందరూ వచ్చి నివాళులు అర్పించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సత్యనారాయణ రెడ్డి గారు, కోటి ప్రసాద్ గారి స్నేహితులు, వారిని కూడా వచ్చి నివాళులు అర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సురేష్ గారు కూడా, రేస్ వెంకన్న గారు కూడా వచ్చి నివాళులు అర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ కోటి ప్రసాద్ గారికి, జోహార్ కామ్రేడ్ కోటి ప్రసాద్ గారికి, సాధిస్తాం ఈ ఆశయాలను, సాధిస్తాం ఈ ఆశయాలను. కోటి కళావతి గారు కూడా వారిని కూడా వచ్చి నివాళులు అర్పించవలసిందిగా, అదేవిధంగా తాను నిర్మల గారి మహిళా సమైక్య నాయకులు వారిని కూడా నగర సహాయ కార్యదర్శి, అదేవిధంగా 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ కార్యదర్శి అందరినీ